బట్ కర్నూల్ బస్ ప్రమాదానికి సంబంధించిన ఒక ఏఐ వీడియోని నిన్న బిగ్ టీవీ ప్రసారం చేసింది. అయితే ఇవాల్టి అప్డేట్కు సంబంధించిన మరొక ఏఐ వీడియోని బిగ్ టీవీ మీకు కళ్లకు కట్టినట్టుగా ప్రసారం చేస్తోంది. అయితే ఇటు వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సును ఇటు హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్న ఈ బస్సులో ఎంతో మంది దివాళీ సెలబ్రేషన్స్ అనంతరం కూడా దివాళీ హాలిడేస్కి వచ్చిన కొంతమంది ఇటు ఫారెన్ నుండి కూడా వచ్చి ఎక్కిన ఫ్యామిలీ కూడా ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం కొంతమంది ఇక్కడ బెంగళూరులో పని నిమిత్తం వెళ్తున్న వాళ్ళు, చిన్న పిల్లలు 20 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న జాబ్స్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఇందులో ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా దీపావళిను తమ కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకొని అనంతరం కూడా తిరిగి వాళ్ళ జాబ్స్ కోసం వెళ్తున్న క్రమంలో రోజుట్లాగానే రేపు కూడా ఉద్యోగానికి వెళ్తాము అనుకుంటూ కూడా ఈ బస్సును ఎక్కారు. అనంతరం కూడా ఇక ఎప్పటికీ వాళ్ళ ఫ్యామిలీస్కు సైతం వాళ్ళు కలవలేని సిచ్యువేషన్లోకి వాళ్ళు చనిపోయిన ఘటన మనం చూస్తున్నాము. ఒక్కళ్ళ మిస్టేక్ కారణంగా మొత్తం 19 మంది ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు చనిపోయారు. ఇంకా మిగిలిన 20 మంది కూడా చావు అంచుల వరకు వెళ్ళి వాళ్ళు బయటపడిన ఘటన మనం చూస్తున్నాం. అయితే బిగ్ టీవీ అసలు వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ఏ రకంగా యాక్సిడెంట్కు గురైందో ఆ విజువల్ని మనం చూస్తున్నాము. ఏఐ వీడియో రూపంలో మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తోంది బిగ్ టీవీ. ఇటు బెంగళూరు టు హైదరాబాద్ కుకట్పల్లి నుండి స్టార్ట్ అయిన ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ఇటు హైవే మీదకి ఎంటర్ అయింది. సరిగ్గా 2 గంటల 22 నిమిషాలకు ఇటు బైకర్ పెట్రోల్ బంక్లోకి ఎంట్రీ అయ్యాడు. అయితే ఆ సీసీటీవీ విజువల్ ఆధారంగానే మనకి బైకర్ తాగి ఉన్నట్టుగా అర్థమవుతోంది. అయితే తాగి ఉన్న అతడు కొంచెం కూడా ఆలోచించకుండా హైవే మీద అది కూడా అంటే వాళ్ళకి కాన్షియస్నెస్ ఉంటుంది, హైవే మీద బస్సు నడపడం కారణంగా అక్కడ కిందకి పడిపోవడం, బస్సు డ్రైవర్ సైతం కింద పడిపోయిన బైక్ను చూడకుండా దాని మీద ఎక్కించడం కారణంగా ఇటువంటి పెద్ద ప్రమాదం జరిగింది. కర్నూల్ బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు ప్రముఖ సినీ నటి రష్మిక. బస్సు ప్రమాద వార్త తనను కలిచివేసిందని అన్నారు. ఇక ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆవిడ ప్రమాద ఘటనపై ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. బస్సులో చిక్కుకుని కాలిపోతున్న ప్రయాణికుల బాధను ఊహించడానికి మాటలు లేవని అన్నారు ఆమె. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు రష్మిక. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పుడు ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు ఐ ఫీల్ చాలా పర్సనల్గా అయిపోతుంది అని, ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకో. ఇప్పుడు ఈ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదండి, అంటే ఇప్పుడు బస్ బర్నింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు ఐ ఫీల్ చాలా పర్సనల్గా అయిపోతుంది అని, ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకో అని, బట్ ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్. సో ఐఎమ్ వెరీ సారీ టు ఆల్ ద ఫ్యామిలీస్. కేర్ఫుల్గా ఉండండి, కేర్ తీసుకోండి అని చెప్పొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు వీఆర్ ఆల్ హెల్ప్లెస్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదండి, అంటే ఇప్పుడు